ఇంటర్లో ఉన్నప్పుడే మా నాన్న చనిపోయాడు. రాజుకు జాబ్ రావడం చాలా సంతోషంగా ఉంది సార్. పోటీగా చదువుతుంటాయి కాబట్టి మంచి మార్క్స్ వచ్చినాయి. అప్పుడు ఇట్లా కూడా ఇద్దరు కష్టాలు అందరికీ ఉంటాయండి. పని లేవు, ఇంటి పని చూసుకోవాలి, తీడుతుంటుంది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ప్రస్తుతం మనం అయితే లాండా సాంగ్విలో ఉన్నాం. ఎందుకు లాండా సాంగ్విలో ఉన్నామంటే నిన్న వెలువడినటువంటి గురుకుల టీజీటీ తుది ఫలితాల్లో అంటే మనోనికి రాజుకి దాంట్లో జాబ్ అయితే వచ్చింది టీజీటీలో. సో ఆయన చాలా కష్టపడి చదివిండు. మరి ఆయన యొక్క అనుభవాల్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాం. మనతో పాటు దత్తు కూడా ఉన్నాడు. దత్తు కూడా లాండా సాంగే. ఈయన కూడా ప్రస్తుతం ఎడ్జిటీ అయితే ప్రిపేర్ అవుతున్నాడు. రాజు యొక్క దగ్గర స్నేహితుడు. సో మనం రాజు దగ్గరికి వెళ్తున్నాం. ఓకే సార్, పదండి. సో ఇది రాజు వాళ్ళ ఇల్లు అనమాట. ఇక్కడే చదువుకునేవాడు. రాజు వాళ్ళ అమ్మగారు, రాజు వాళ్ళ ఫ్రెండ్ సాయి అని. సాయి, బాగున్నారా అమ్మ మీరు? వాళ్ళు చదివే ప్రదేశం ఇదే. సో మరి రాజు సాధించిన ఈ విజయం ఆయన మాటలైతే తెలుసుకుందాం. వాళ్ళ అమ్మగారి కూడా అభిప్రాయం తెలుసుకుందాం. వాళ్ళ స్నేహితులు ఉన్నారు కదా, ఈ స్నేహితుల యొక్క అభిప్రాయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. రాజు వస్తున్నావు. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎట్లా అనిపిస్తుంది ఫీలింగ్? చాలా హ్యాపీగా ఉంది. జాబ్ కొట్టడం చాలా కష్టపడ్డాను. నిన్న వచ్చిన రిజల్ట్ నిన్న నైట్ 11 గంటలకు వచ్చినాయి టీజీటీ ఫలితాలు. మరి ఎట్లా ఫీల్ అవుతున్నాం? మొత్తానికి ఒక జాబ్ కొట్టడం అంటే చాలా హ్యాపీగా ఉంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరి రాజు ఎన్ని సంవత్సరాలుగా ప్రిపేర్ అవుతున్నావు దీనికోసం? నేను 2 సంవత్సరాల నుంచి గురుకులంకి ప్రిపేర్ అవుతున్నాను. గురుకులంతో పాటు డిఎస్సి కూడా ప్రిపేర్ అవుతున్నాను. గురుకులం నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి గురుకులంకు ప్రిపేర్ అయ్యాను. 2 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నాను. మరి ఈ ఎంటైర్ ఈ విజయంలో మొదలుపెట్టిన నుంచి ఇప్పటి వరకు నీ మెమొరబుల్ అంటే ఏమైనా ఉన్నాయా విషయాలు? అంటే జాబ్ కొట్టాలని నాకు ఫస్ట్ నేను డిఎడ్ చేశాను. డిఎడ్ తర్వాత డిఎడ్ చేసిన తర్వాత నేను డిఎస్సి రాశాను. డిఎస్సి రాలేదు. అయితే ఆ తర్వాత బీఎడ్ చేశాను. బీఎడ్ చేశాను కాబట్టి గురుకులాలు పోస్టులు పడుతున్నాయని తెలిసి నేను గట్టిగా గురుకులం కొట్టాలని నిశ్చయించుకొని గురుకుల జాబ్ కొట్టాను. అంటే డిఎడ్ చేసిండు, బీఎడ్ చేసిండు, 2 చేశాను. మరి అంటే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ డిగ్రీ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో చేశాను. కొందరు దాన్ని చాలా తక్కువ అంచనా వేస్తారు. మరి లేదండి, డిగ్రీ ఎక్కడైనా డిగ్రీ అది ఏంటంటే యూజీసీ వాళ్ళు రికగ్నైజేషన్ ఉండాలి. సో డిగ్రీ ఎక్కడైనా కానీ రికగ్నైజేషన్ ఉన్న యూజీసీ డిగ్రీ రికగ్నైజేషన్ ఉన్నది ఏదైనా కానీ చెల్లుబాటు అవుతుంది. అవును. ఇప్పుడు మీరు వ్యవసాయం చేసుకుంటే చదువుకున్నారు కదా, టైం ఎట్లా అడ్జస్ట్ చేసుకున్నారు? అంటే నేను చేన్లో కూలీలను పెట్టి చేన్ చేయిస్తుంటిని. మిగతా చేన్ పైన అయిన తర్వాత నేను ప్రిపేర్ అవుతుంటుంది. అంటే ఎక్కడ ఇంటి దగ్గర అవుతుంటే? ఇంటి దగ్గర చదువుతుంటిని. లైబ్రరీకి కూడా వెళ్ళాను. గురుకుల నోటిఫికేషన్ టైంలో నేను లైబ్రరీకి వెళ్ళి చదివాను. అంటే మీకు మెయిన్ మోటివేషన్ అంటే ఎట్లా వచ్చింది అన్నట్టు? అంటే ఎలాగైనా కానీ జాబ్ సంపాదించాలని నేను నిశ్చయించుకున్నాను. అంటే సమాజంలో మంచి గుర్తింపు రావాలంటే జాబ్ వల్లనే వస్తుందని తెలుసుకొని నేను ప్రిపేర్ అయ్యాను. మరి మీ కుటుంబ నేపథ్యం చెప్పారు? నేను ఇంటర్లో ఉన్నప్పుడే మా నాన్న చనిపోయాడు. ఆ తర్వాత మొత్తం మా ఇంటి భారం వయసు ఎంత ఉంటాయి అప్పుడు నాకు 16 సంవత్సరాలే ఉంటాయి. భారం అంతా మీ మీద పడ్డది, నా మీద పడ్డది. ఎలాగైనా కానీ నేను ఈ కష్టాల నుంచి బయటకు రావాలంటే జాబే మార్గమని ఎంచుకొని జాబ్కు ప్రిపేర్ అయ్యాను. మీరు వ్యవసాయం చేస్తూనే జాబ్కు ప్రిపేర్ అయ్యాను. అయితే ఒకటి, మీకు జాబ్ ప్రిపేర్ అవుతా ఉన్నారు కానీ వస్తుందో రాదన్నా మీకు అది లేకుండే, వస్తుందన్న నాకు గట్టి నమ్మకం ఉండే. అంటే మనం కష్టపడితే ఏదైనా వస్తుందని ఒక నమ్మకం ఉండే. సో కష్టపడితే ఏదైనా వస్తుందని నమ్మకంతో చదివాను. మా అమ్మ వ్యవసాయం చేస్తుంది. మాకు 3 ఎకరాల భూమి ఉంది. ఆ 3 ఎకరాల భూమి పొలం పని చేసుకుంటేనే జాబ్కు ప్రిపేర్ అయ్యాను. పత్తి పండించేటప్పుడు పత్తి పండిస్తుంటుంది. ఇక మిగతా టైంలో కష్టపడుతూ అటు వ్యవసాయ పనులు చేస్తూ కూడా ఇటు ప్రిపేర్ అయ్యాను. 2 సంవత్సరాలు ప్రైవేట్ స్కూల్గా కూడా టీచర్గా పనిచేశాను. దానివల్ల నాకు ఏంటంటే నేను ధర్మ విద్యాలయ స్కూల్లో పనిచేశాను. ఆ స్కూల్లో పనిచేయడం వల్ల నాకు ఇంగ్లీష్ మీద కొద్దిగా గ్రిప్ అనేది ఏర్పడింది. అంటే మొత్తం బ్యాక్గ్రౌండ్ మొత్తం తెలుగు మీడియం కదా? ఆ బ్యాక్గ్రౌండ్ మొత్తం గురుకులు అంటే మనకి ఇంగ్లీష్లో ఎక్కువ వస్తాయి క్వశ్చన్స్. అయితే నేను ఏం చేశానంటే నేను కొద్దిగా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చెప్పడం వల్ల నాకు ఇంగ్లీష్ మీద కొద్దిగా గ్రిప్ ఏర్పడింది, పట్టు వచ్చింది. మళ్ళీ ఆ తర్వాత నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇంగ్లీష్ మీడియం బుక్సే చదివాను.
చూసింది కదా, అంటే మన తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ ఉండి కూడా ఇంగ్లీష్ మీడియంలో రాణించాలంటే ఖచ్చితంగా మనం చేయగలము అనే నమ్మకం ఉంటే ఇలా రాజులాగే తయారవుతాం మనం. పోస్ట్ ఎన్ని ఉండే టీజీటీ? ఇప్పుడు మీరు సోషల్ కింద సోషల్ స్టడీస్, టీజీటీ సోషల్ స్టడీస్. అయితే మొత్తం రాష్ట్రం మొత్తంలో 500 నుంచి 600 మధ్య సోషల్ టీజీటీ పోస్ట్ మన జోన్కి. అయితే మన బాసర జోన్కి వచ్చేసరికి మొత్తం ఓపెన్లో 14 ఉండేను. బాసర జోన్లో ఏవేవి వస్తాయి డిస్ట్రిక్ట్స్? బాసర జోన్లో 4 జిల్లాలు వస్తాయి. మన ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల. ఈ 4 జిల్లాలు వస్తాయి. ఈ 4 జిల్లాలు కలిపి మొత్తం ఓపెన్లో 14 పోస్టులు ఉండే. 14 పోస్టులలో ఒకటి నీదైంది. అంటే రిజర్వేషన్లో వచ్చిందా మీకు? ఓపెన్లో జనరల్ ఓపెన్లోనే వచ్చింది. చాలా మంచిది. ఈ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏంటి? ప్రిపరేషన్ స్ట్రాటజీ అంటే నేను గట్టిగా స్కూల్ బుక్స్ చదివాను, అంటే అకాడమిక్ బుక్స్. అయితే మళ్ళీ ఇంకొకటి ఏంటంటే నేను నా సోషల్ స్టడీస్ సబ్జెక్ట్ కాబట్టి నేను సోషల్ స్టడీస్ 3rd క్లాస్ నుంచి 10th వరకు మెటీరియల్ ప్రిపేర్ చేసుకున్నాను. అంటే సొంత ఓన్ మెటీరియల్ ప్రిపేర్ చేసుకున్నాను. ఇదేనా? ఇదే అండి ఓన్ మెటీరియల్. ఇంత దొడ్డు ఇంకోటి ఉంది చదవడం వల్ల నాకు తొందరగా రివిజన్ అయింది. సో రివిజన్ తొందరగా అవడం వల్ల మనకు ఎక్కువ గుర్తుండే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, అంటే జాబ్ అయితే వచ్చేసింది, మీరు అచీవ్ అయిపోయినావు. సో మరి మిగతా వాళ్ళకి కొందరు అంటే బాధపడుతూ ఉంటారు, నాకు జాబ్ రాలేదు, మాకే కష్టాలు ఉన్నాయని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఏం చెప్తారు? అయితే కష్టాలు అందరికీ ఉంటాయండి. మనం ఏం చేయాలి? పేషెన్స్ కావాలి, ఓపికతో ఉంటే ఏదైనా సాధించవచ్చు. సో ఓపికతో ఉండాలి, కష్టపడాలి. గట్టిగా కష్టపడితే ఏదైనా. సో మరి వాళ్ళ అమ్మగారి స్పందన ఎట్లుందో తెలుసుకుందాం. అమ్మగారు మీకు ఎట్లా అనిపిస్తుంది? వచ్చింది, సంతోషపడుతున్నా. మస్తు కష్టపడ్డా. నా కొడుకు కూడా ఎంత అన్నా ఏమైనా నా పుస్తకం విడుస్తాను లేవు, ఇంటి పని చూసుకోవాలి తీడుతుంటుంది. ఇప్పుడు సంతోషపడ్డా, మంచిగా అయింది. ఇటు వ్యవసాయం నేనే చూసుకుంటుంటుంది. కూలి పని మందు కొట్టమంది బాడలు పెట్టి చేపిస్తుంటుంది. సంతోషపడ్డా, ఏం చెప్పాలి ఇక అంతే ఇక సార్. ఇప్పుడు వాళ్ళ స్నేహితుల అభిప్రాయాలతో తెలుసుకుందాం. సాయి ప్లస్ మన దత్తు అని. దత్తు ఎట్లా అనిపిస్తున్నది? రాజుకు జాబ్ రావడం చాలా సంతోషంగా ఉంది సార్. రాజుకు రావడం వల్ల మాకు కూడా ఇన్స్పిరేషన్ అయింది, మాకు కూడా చదవాలని తపన ఎక్కువైంది. మాకు కూడా ఒక 3-4 నెలల్లో డిఎస్సి ఎగ్జామ్ ఉంటుంది. కష్టపడి మేము కూడా జాబ్ కొడతామని. సూపర్, మీకు కూడా జాబ్ రావాలని అనుకుంటున్నాం. తర్వాత సాయి రాజు వీళ్ళిద్దరు రూమ్లో ఉండి చదువుకున్నారు. మరి ఆయనతో నువ్వు చదువుకున్నావు రాజుతో, మరి నీకు ఎట్లా అనిపిస్తుంది? ఫస్ట్ వాడికి జాబ్ వచ్చినందుకు చాలా ఆనందంగా ఉన్నది. చాలా కష్టపడుతుండే. వాడి నోట్స్ కూడా నేనే బాగా చదువుతున్నా. ఇప్పటికి కూడా బాగా రాసుకుంటాడు. బాగా కష్టపడ్డా నోట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి. అప్పుడు మీరు ఉన్నారు కదా రూమ్ లో? అప్పుడు రూమ్ లో ఉన్నాము. ఆయన ఎట్లా చదువుతుండేవాడు? అంటే మీరిద్దరు ఒకే రకంగా ఉండే? ఇద్దరం ఒకటే రకంగా చదువుతుండే. బట్ ఆయన అదేంటి బిఎడ్ చేయడం వల్ల గురుకులు వచ్చేసి డిఎడ్. ఇక ఇద్దరికి పోటాపోటీగా చదువుతుండే కాబట్టి మంచి మార్క్స్ వచ్చినాయి అప్పుడు టెట్లో కూడా. ఇద్దరికి టెట్లో ఎన్ని వచ్చినాయి? ఆయనకి 115 వచ్చినాయి, నాకు 105 వచ్చినాయి. బాగానే వచ్చినాయి. మీరు ఇప్పుడు ప్రస్తుతం ఎడ్జిటీ ప్రిపేర్ అవుతున్నారు కదా? మీరు కూడా ఎడ్జిటీ వైపు ఖచ్చితంగా మొగ్గు చూపి మీరు ఎడ్జిటీ జాబ్ సాధించాలని కోరుకుంటున్నాం. సో మనం వాళ్ళ లోపలి ఇల్లు ఎట్లుందైతే చూస్తూ ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో కూడా చాలా కష్టపడి జాబ్ సాధించడం అనేది చాలా నిజంగా గ్రేట్ అనుకోవాలి. అటు వ్యవసాయ పనులు చేస్తూ, ఇటు ఇంటి పనులు చూసుకుంటూ, వాళ్ళ అమ్మని చూసుకుంటూ, అట్లనే వాళ్ళ చెల్లె కూడా రీసెంట్గా పెళ్ళి అయిపోయింది. వాళ్ళ అక్క బావల్ని, అంటే చెల్లెనా, వాళ్ళ చెల్లె బావల్ని చూసుకుంటూ కూడా ఒక పక్క చదువు మాత్రం విడిచిపెట్టలేదు. సో అదే ఆయన్ని తీరాన్ని చేర్చిందని మనం చెప్పొచ్చు. రవీందర్ సార్ ఛానల్ మన ఆదిలాబాద్లో ఉన్న ప్రతి ప్రదేశం గురించి తెలియజేస్తున్నారు. మనకు ఆదిలాబాద్లో ఉన్న వాళ్ళకు కూడా తెలియని ప్రదేశాలను ఈ రవీందర్ సార్ ఛానల్లో తెలియజేయడం జరిగింది. కొన్ని మోటివేటెడ్ వీడియోస్ కూడా ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది. సో ఈ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్తున్నాను. లైక్, షేర్, సబ్స్క్రైబ్.